అధికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్న వదనం ధ్యాయేతి సర్వ విఘ్నోప శాంతయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాత్రకస్య సభాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అందరూ తమ పేరు గోత్రము పిల్లల పేర్లు బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకొని అందరూ ప్రార్థన చేసుకోండి. எல்லாரும் தம் பிள்ளைகள் புத்திரி புத்திரிகள் பந்துகள் எல்லா பேரையும் சங்கல்பம் பண்ணிட்டு ಪ್ರಾರ್ಥನೆ பண்ணிக்க வேண்டியது. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು. सब आदमी के लिए सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करिए, प्रणाम करो. मम सह कुटुंबस्य संभवतः नियमेन संभवतः कालेन संभवतः द्रव्येण श्रीमते वैखानस भगवच्छास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये. सर्वं श्रीनिवास अर्पितमस्तु. ओम శేషాచలేన్మాహాత్మ్యం అన్యక్షేత్రేణ తత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాణ్యగః శుభః. శేషాచలము అనేటువంటిది లోక ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యస్థలం. ఈ దివ్యక్షేత్రానికి మహిమ ఇతర క్షేత్రాలకి దేనికి కూడా లేదు. పరమ పావనమైనటువంటి ఈ దివ్యస్థలములో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమాన్వితమైనటువంటి దైవాన్ని మనం పూజిస్తూ ఉన్నాం. వేంకారో మృత బీజస్తు కటమైశ్వరీయముచ్యతే అమృతైశ్వరీయ సంఘత్వాత్ వెంకటాద్రీతి స్మృతః. వెంకటాచల పురాణములో ఏమని చెప్పబడింది అంటే వేం అంటే అమృతత్వాన్ని, కటహ అంటే ఐశ్వర్యాన్ని, ఇలా రెండిటినీ కూడా లౌకికమైనటువంటి సంపదలతో పాటు పారలౌకికమైనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందట. అందుకే వెంకటాచలం అని చెప్తూ మన తిరుమలలో స్వామివారికి సుప్రభాతం మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు కూడా ఎన్నో సేవలు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం.
అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడైనటువంటి స్వామివారిని మనం అర్చిస్తే సకలమైనటువంటి భోగాల్ని ఐశ్వర్యాల్ని కూడా కురిపిస్తాడు. అందుకే శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి శ్రీ మలయప్ప స్వామివారికి అభిజిల్లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రారంభమైంది. ఈ కళ్యాణోత్సవాన్ని 15వ శతాబ్దంలో నిత్య కళ్యాణోత్సవంగా నిర్వహించి ఏర్పాటు చేసిన సూత్రం వైకాన సంబంధే భగవత్ కర్మసోజకం నారాయణ పితాయస్య మాతా హరిప్రియా భృగ్వాదిముని అపుత్రా తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. యస్సద్విరవక్రాద్యా పారజత్యా పరస్సరం విఘ్నం నిఘ్నం విశ్వక్సేనం తమాశ్రయే. ప్రణానాయమ్యా అసదేవ దేవస్య భగవతో నారాయణ జగత్పదే ప్రజోత్తమస్య శ్రీమద్గ్రాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమి నిలాసమేదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వివాహికోత్సవకర్మణి శుద్ధపుణ్యాహవాచం కరిష్యే ఆధో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. నారాజనప్త సజమానదేజోదరస్య రస్య పరమోరదేజో అభోభిగండన్ ప్రణిపాదేశ్యే గణోప దత్తాం సర్గం శర్మా దమావస్యవా సుతమా శాంతా శాంతనమా శుభా శుతమా పుదా పుదర్మా పుణ్యా పుణితమా మేద్యా మేజనమా మృతామృతరసాః పోదా బ్రహ్మ పవిత్రేణ పోదా సౌర్య సరస్సుభిః సర్వతే తజలం పుణ్యం పావనం ముక్తికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన సర్వతే తజలేభ్యో నమః. పుష్పగంధాక్షతేరభ్యర్చ్య సుమన్నదేర్తం కరోమి గాయత్ర్యా ప్రోక్ష్య తస్సద్వరేహ్యంబర్గో దేవస్తేమహి ధియోన ప్రచోదయాదే. విశ్వక్సేన స్మృతో నేతా భగవాన్ శుద్ధకర్మణః తస్యాదేవ వాచీతా విజ్ఞానాముపశాంతే. ఓం రేక్ష్యామ దేశోముదానామనాభిః యామే సస్తాం దరిదాం దరాతో. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవతీమావాహయామి దియామావాహయామి సూత్రవతీ దియాజగద విశ్వక్సేనాయ మహాధ్యాయామి దానస్వరూప్యామి ఆవాహయామి ఔపచారిక స్నానస్వరూప్యామి వస్త్రయజ్ఞావతర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి అక్షదాన్ సమర్పయామి దౌమాగ్రాపయామి దీపం దర్శయామి యదా భాగతః పుగీవ తాంబూల నివేదయామి. విశ్వక్సేనాయ మహాసుప్రీతః సమృద్ధః వరదా భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సప్రాక్షరం మస్త ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి సామ్యంత ఘోరాని సామ్యంత పాపాని సామ్యంత్వా ఇతేహ శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత ఘోరాని సామ్యంత పాపాని సామ్యంత్వా ఇతేహ శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవావంతురోహితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాజతే పదం సమూఢమస్య వాగం సురే త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః సర్వధర్మాణి ధారయన్న విష్ణాకర్మాణి వస్తదావృతాని పదే ఇంద్రస్య జ్వస్సగా తద్విష్ణాత్ పరమం పదకం సదా పశ్యంతి సూర్యః తవేవ చక్షురాజనం తద్వ్యప్రాసో వంజమో జాగ్రవాగం సస్యవిందతే విష్ణార్యత్పరమం పదం భద్రం కర్ణేభిः స్థలయామ దేవాః. పుణ్యాహమస్తో శివమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో అచలమైశ్వర్యమస్తో యత్పాపం తద్భవస్తో పుణ్యాహమేవ కృతే వైవాహికోస్వకర్మణి స్వస్తి భవంతా స్వస్తి నైంద్రా వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షో అరిష్టదేవః స్వస్తి న పునస్పతిర్దదాతో. అస్మిన్ పుణ్యాహం కర్మణి వృద్ధిం భవంతా వృద్ధే సమృద్ధిః వృద్ధ్యాస్మ హవ్యే నమసో మసత్య మిత్రం దేవం మిత్రవేన్నాస్త అనురాధానభిషా వర్ధయంతః సమంజీవేమస్తవీరాః ఆపోహిష్టాపయోపవస్థానమూర్తే జరాజరా దేవస్య స్వాంతరక్షాయ దస్వాపృథివ్యా సమ్మవర్తనమతే బ్రహ్మవర్చసాయత్వా హిరణ్యవర్ణా సదయక్పావకాయాసిరాధకస్తవ యాస్వింద్రః అగ్నిర్యాగర్భంధరేవరోభాస్తాన ఆభసగ్గస్యోనాభవంత యా సాగం రాజా వరణో యాదిమధ్యే సత్యామృతే ఔపసంజనానాం మదసుదసుదయో యాక్పావకాస్తాన ఆపసగ్గస్యోనాభవంత యాసాం దేవాదినందివక్షయ్యాంతరిక్షై బహుదా భవంతి యా ప్రథమే వేదా స్వక్రాస్తాన ఆపసగ్గస్యోనాభవంత శివేన మాదక్షుసామస్య వయామయ భక్తదం మే ఆపోహిష్టామయోపవస్థానమూర్త్యై జరాదురా మహేరణాయ చక్షసే యోవస్వితమూర్తస్తస్య భార్యజేనః శ్రుతదేరవ మాతరః తస్మారంగమామభోయ స్వక్షయాయ జన్మదా ఆపోజనైదాజినః
देवस्य स्वान्तरक्षाय दस्वा पृथिव्या संहवर्त्यसमज ब्रह्मवर्त्यसायत्वा अवमानस्य वर्तिनः पवित्रेणमदर्शिनिः यत्पोदासवनादवा परन्तमादेव जनाः परन्तमनवोदय परन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पनादिमा शुक्रेण देवदेत्यदे अग्ने कृत्वायतोऽयं व्रतो यत्ते पवित्रवर्तसे अग्नतेन मन्तरा ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसविदः पवित्रेण स्वेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागादे वैदक्वे तर्वो मेरपृष्टाः तयामि रमाद्येशो वयस्सुव्यानिरोपनीनां वैश्वानरावज्रन्मापनादो पादप्राणे वै शिरोमयोवोः जावा पृथिवी वै जावयोभिः वृदावरे यज्ञैरापरीता बृहस्पतिर्दभिः परशिष्टैर्देवमन्नभिः अग्ने कृत्वा एव राह्मा तेन देवापुरता तेनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यक्पावमान्येर्जयते प्रतिवैस्तम्प्रतकं रसो सर्वगं सपुतमस्तारे सवितं वामविस्मरा पावमान्येद्यो अद्यैते प्रतिवैस्तम्प्रतकं रसो तस्मै सरस्वती गृहे क्षीरगं सर्पिर्मदोदकं पावमान्ये स्वस्तगनेः सुभगाहे वयस्वतिः प्रतिवैस्तम्प्रतोर्धः ब्राह्मणे सतगं हितं पावमान्ये विशन्तुनः इमं लोकपदोदकं कामाः समर्थयन्तु नः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्तयनेः सुदुगाहे वयस्वतिः रजवैस्तम्प्रतोर्धः ब्राह्मणे सतगं हितं येन देवा पवित्रेण आत्मानं प्रदेशरा तेन सहस्रधारेण पावमान्यक्परन्तु मां प्रजापत्यं पवित्रं सदोद्वाजकं हिरण्मयो तेन ब्रह्मविचोदय पोदं ब्रह्म पुनीमहे इन्द्रस्वहेते सहमापुरातो सोमस्वस्यावृणस्समेत्या यमो राजा वृणादिपुराघ्मा जातवेशा मूर्धञ्चापुरातो तच्छय्या रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवी स्वस्तिरस्सुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वञ्जगातवेषितं तन्हा अस्तद्युपदे पञ्चदुष्पदे ॐ स्यां तस्यान्तिः राज्यां देवार्तिलो मार्जयन्तां दक्षिणायाम् इदमासाः कुदरो मार्जयन्तां प्रदेत्यां देवा वनस्पतयो नागेभ्यो मार्जयन्तां ऊर्ध्वायां संवत्सरो मार्जयन्तां गाङ्गृदोषे वास्तोष्पदे प्रतिजानि देवस्तत्वा सविदप्रसवे अस्तिनार्बाहुभ्यां पोष्टहस्ताभ्यां प्रदे गृह्णामि राजा त्वा वरुणो नैतदेव दक्षिणे हिरण्यं तैरामृतत्तवस्यां मयो धात्रे कामप्रविग्रहेत्रे कैगङ्गस्पादात् कामकामाया कामो धाता कामकं समुद्रमाविशा कामेरत्ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन प्रदे गृह्णातो सोमाय वासः रुद्राय कारुणायास्पदं गन्धर्वा सकलं सर्वे क्षमार्थं वरदा कमलाय च श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। ఓం యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు రూపంగా విశ్వక్సేనుల వారిని తలుస్తూ ఉంటారు. ఆయన సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. ఎవరైతే విశ్వక్సేనుడు వారిని ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. మేఘశ్యాముడు సుమున ముకుటధారి అయినటువంటి విశ్వక్సేనుల వారిని మనం సేవిస్తూ ఉన్నాం. స్వామివారు కలశారాధన విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైకుంఠం వా పరిత్యచ్చేన భక్తాన్ త్యక్తుముత్సహే మేతి ప్రియా హి మద్భక్త్యా ఇతి సంకల్పవానసి. నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను, కానీ నా భక్తుల్ని ఒక్క క్షణమైనా విడిచి ఉండలేను అని చెప్పి దృఢమైన సంకల్పంతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠము నుండి కూడా భూమికి దిగి వచ్చాడు. ఈ భూమిలో శ్రీ వెంకటాచల క్షేత్రములో వెంకటేశ్వర అనేటువంటి పేరుతో కూడా వక్షస్థలములో లక్ష్మీ సమేతముగా అద్భుతమైనటువంటి మూర్తిగా స్వయం వ్యక్త రూపంతో కొలువై భక్తులమైనటువంటి మనందరికీ కూడా దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అదుగో
సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా సమస్తమైనటువంటి జీవరాశికి ఆహారం అందించబడాలి అనేటువంటి సదుద్దేశంతో స్వామివారికి అర్చించేటటువంటి ఈ అర్చా విధానం. అందుకే కలౌ వెంకటనాయక, కలియుగములో భక్తులందరికీ కూడా ఏకైక దిక్కుగా కూడా నేనే ఉన్నాను. తిరుమల కొండపై వెలిసినటువంటి దేవుణ్ణి దర్శించి తరించడం కోసం అహరహం భక్తులంతా కూడా తిరుమల క్షేత్రానికి యాత్ర చేస్తూ ఉంటారు. అందుకే అటువంటి నిరంతరాయంగా అంతమందిని కూడా ఆకర్షించి భక్తుల్ని రప్పించుకుంటున్నటువంటి తిరుమల కొండ, బ్రహ్మాది దేవతలంతా కూడా అందరూ కూడా ఇక్కడికి తిరుమలకు వేంచేసి ఉన్నారట. ఏనాడో మహనీయులు, పరమయోగులు, మునులు, పరమభక్తులు ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో వెంకటాచల పర్వత సానుల్లో కూడా వారు తిరిగారట. ఎందుకంటే వారికి నచ్చినటువంటి తీరుల్లో, వారి మెచ్చిన రీతుల్లో కూడా తపస్సులు చేశారు. మరి పవిత్ర స్నానాలు చేశారు, కొండలరాయుడిని కీర్తించారు, గానం చేశారు, యాగాలు చేశారు. మరి అలాగే ఎన్నెన్నో విధాలుగా సాధనలు చేసి పునీతులయ్యి తరించారట. వాళ్ళు తరించడమే కాక ఎందరినో తరింపజేశారు. బ్రహ్మాది దేవతలు, కుమారస్వామి, అంజనాదేవి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సప్తర్షులు, తుంబురుడు, నారదుడు, పాండవులు, ఆళ్వారులు, తాళపాక అన్నమాచార్యులు, కన్నడ హరిదాసులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వీరంతా తరించడమే కాక తరింపజేస్తూనే ఇప్పటికీ కూడా వెంకటాచల క్షేత్రంలో ఉన్నారు. అదిగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేస్తూ ఉన్నారు. షోడశోపచార విధితో నిత్యార్చనలో 16 ఉపచారాలే కాక ఎన్నో ఉపచారాలు జరుగుతూ ఉంటాయి. శ్రీభూమి సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి రక్షాబంధన కర్మ కరిష్యేవం సజమావాహయామి, నాగరాజ బావాహయామి, సహస్రజీర్జ బావాహయామి, అనంత బావాహయామి, శేషాయ నమః ధ్యాయామి, ధ్యానస్వరూప్యామి, ఆవాహయామి, ఔపచారిక స్థానస్వరూప్యామస్తే పుష్పాణి పూజయామి, ఉపాగ్రాపయామి, దీపం దర్శయామి, యదా భాగతః భగవతాంబో నివేదయామి, శేషాయ నమః సప్రీతః సప్రదిన్నః వరదా భవంతు. ఓం స్వస్తి నామవేదానస్తి నామగస్తదర్వణః స్వస్తి భోజాశురోదరాజన స్వస్తి ద్యావా ప్రథమే శోచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో బ్రువంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవ బృహస్వస్తయే స్వస్తి న రుద్రః పార్థం వజః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్నే రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి న ఆదితే కృతే స్వస్తి పంతా మనోజరేమ సౌర్య చంద్రమసా వివా పునర్దదాజాదాగ్నయ సంగామే మహే స్వస్తయనం దాక్షమధిష్ఠనేమి మహర్భోదం వాయసం దేవతానాం అసురగ్నింద్రాదవం దస్తదోమారహేమ అహం భోజామాంగయంత సత్యాధ్యేయం మనసాజిరాజ్యం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభాయన్నో అస్తు శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు సభక్తికంగా. ఏదైతే ఈ దీక్షా కంకణ ధారణ వల్ల జగద్రక్షకుడు, జగత్రాత అయినటువంటి ఆ భగవంతుడు పరాత్పరుడు మనల్ని కూడా రక్షించుగాక. ఏదైతే మనం రక్షగా కూడా ధరింపజేసేటటువంటిది దీక్షా కంకణ ధారణ స్వామివారికి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనులు వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో స్వామివారి దివ్యమైనటువంటి విగ్రహ రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం.
శ్రీహరి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. అందుకే ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యానమథనం చేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేశారు. ఆసనాన్ని స్వామివారి ఆవాహన చేసిన తరువాత చక్కటి ఆసనాన్ని కూడా సమర్పించి పూజల్ని స్వీకరించమని చెప్పి కూడా భక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. ధ్యాన శ్లోకాలతో స్వామివారిని స్తుతించి నామాలతో కీర్తించి చేసేటటువంటి పూజ స్వీకరించటానికి ఏదైతే స్వామివారి యొక్క విగ్రహంలో ఆహ్వానించటం అనేటువంటిది ఉంటుందో అదే ఆవాహనగా చెప్పబడుతూ ఉంటుంది. ఒకప్పుడు 1000 పడగల ఆదిశేషునికి వాయుదేవునికి కూడా మాటామంతి పెరిగిందట. చివరికి నేను గొప్పంటే నేను అని చెప్పి వారిద్దరు వాదులాడుకుంటూ ఉన్నారు. మరి కోపంతో ఆదిశేషుడు నాకంటే గొప్పవాడివైతే నన్ను కొంచెం కదుల్చు అన్నాడట. వెంటనే ఆదిశేషుడు వైకుంఠములోని శ్రీహరి క్రీడాచలాన్ని చుట్టుకున్నాడు. అంతే, వాయుదేవుడు ఏం చేశాడు, తన బలాన్నంతా కూడా సమకూర్చుకొని ఉన్నపళంగా ఒక్కసారి ఆ కొండను ఆ కొండకు చుట్టుకున్నటువంటి ఆదిశేషుణ్ణి కూడా ఊదాడట. వెంటనే ఆ పర్వతంతో కూడా ఆదిశేషుడు ఈ భూలోకంలోకి ఎగిరి వచ్చి పడ్డాడు. తనకు జరిగిన అవమాన భారంతో ఆదిశేషుడు చాలా కృంగిపోయాడట. శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీనివాసుడు ఆదిశేషుణ్ణి ప్రేమగా స్పృశించి, ఓ శేషుడా, ఏమాత్రం బాధపడవాక నేను నిన్ను నా బాహువులకు ఆభరణంగా ధరించి నాగాభరణునిగా దర్శనమిస్తాను. అంతేకాదు, ఈనాటి నుండి ఈ పర్వతం నీ పేరుతో శేషాచలంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడట. అందుకే ఆనాటి నుంచి శేషాచలము శేషాద్రిగా పిలువబడుతూ ఉన్నదన్నమాట. స్వామివారిని మనం వెంకటాచలం అనేటువంటిది పురాణాల్లో చెప్తూ ఉన్నారు. మోక్షాన్ని ప్రసాదించేటటువంటి పారలౌకికమైనటువంటి పర్వతం ఏది అంటే వెంకటాచలంగా పిలుస్తూ ఉన్నారు. అదిగో దీక్షాకంకణ ధారణ స్వామివారికి నిర్వర్తించి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. మహాలక్ష్మి స్వరూపిణి సకల ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఆ అమ్మవారిని మనం ధ్యానిస్తే సకలమైనటువంటి శుభాలని కూడా కలుగజేస్తూ ఉంటుంది. ఓం శ్రీ పద్మా ప్రకృతి సత్తా శాంతి చిచ్చక్తి రవ్యయ దేవళా నిష్కలీ శుద్ధ వ్యాపిని వ్యోమ విగ్రహ వ్యోమ పద్మ కృతాధార పరవ్యోమామృతోద్భవ సర్వ్యోమా వ్యోమ మధ్యస్థ పంచమో వ్యోమపదాశ్రిత. ఆ అమ్మవారికి చూడండి, వామహస్తానికి దీక్షా కంకణ ధారణ సభక్తికంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం భక్తిగా వీక్షిస్తూ ఉన్నాం. ఆదిలక్ష్మిగా మహాలక్ష్మిగా సకల శుభాల్ని కూడా చేకూర్చేటటువంటి తల్లి ఎవరయ్యా అంటే మన మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మిని స్వామివారికి నిత్యానపాయినిగా కూడా ఉంటూ మనం చేసేటటువంటి పూజలు స్వామివారితో పాటు ఆ అమ్మవార్లు ఇరువురిని కూడా పూజిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి నారాయణాచలం అని చెప్తారు. నారాయణుడు అనేటువంటి భక్తుడంతా కూడా లోక సంచారం చేస్తూ ఉన్నాడట. ఆయన చివరికి వెంకటాచల క్షేత్రానికి చేరాడు. ఈ కొండల్లోనే విహరిస్తూ ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. జలజల రాలేటటువంటి జలపాతాల్ని చూసి కూడా ఆనందపడ్డాడట. మరి ఈ కొండలపై నెలకొన్నటువంటి కోనేటిలో కూడా స్నానం చేసి, స్వామి పుష్కరిణి తీర్థ పావన జలాల్లో కూడా స్నానం చేసి, ఆనంద నిలయములోని వెంకటాచలపతిని, స్వామివారి యొక్క వక్షస్థలములో ఉన్నటువంటి అదిగో వ్యూహలక్ష్మి స్వరూపమనేటువంటి మహాలక్ష్మిని కూడా ఉపాసించాడట ఆనాడే. అప్పుడు శ్రీనివాసుడు ప్రత్యక్షమైతే అడిగినటువంటి నారాయణుడు ఏమని అడిగాడు అంటే, స్వామి వెంకటాపతి, ఈ కొండ నా పేరుతో నారాయణాద్రిగా ప్రసిద్ధిని పొందాలి. అంతేకాదు, ఈ కొండపై నీవు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమిచ్చి మరి రక్షించమని చెప్పి ప్రార్థిస్తే అదిగో భూమాతకు కూడా ఇప్పుడే వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ భూమహాలక్ష్మిని మనం చూస్తూ ఉన్నాం. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఉంటుంది. మనం ప్రప్రథమంగా తిరుమలలో ఆ వరాహస్వామిని భూదేవి సమేతంగా దర్శనం చేసే ఆ తదుపరి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. వెంటనే వెంకటేశ్వర స్వామి తథాస్తు అన్నాడట. అందుకే నారాయణునికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆనాటి నుండి కూడా మనం నారాయణాద్రి అని చెప్తూ ఉన్నారు.
మరి గరుడాద్రి అని చెప్తూ ఆదివరాహస్వామి భూలోకములో ఇదే రూపములో నిలిచి ఉంటాను అని చెప్పి వరమిస్తూ ప్రక్కనే ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి ఆదేశించాడట. అదిగో ఉభయ దేవేరులకి స్వామివారికి దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. గరుత్మంతా నీవు వైకుంఠానికి వెళ్ళు, అక్కడ మహాలక్ష్మితో విహరిస్తూ క్రీడించినటువంటి క్రీడాద్రి పర్వతాన్ని అక్కడే ఉండే క్రీడావాపి అనేటువంటి సరస్సును కూడా ఇక్కడికి తెచ్చి స్థాపించమని చెప్పి ఆదేశించాడట. వెంటనే గరుత్మంతుడు చిత్తం ప్రభు అంటూ అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సభక్తికంగా मयि देवानन्तां देव्या जुहोदेः देव्या होताराम् अदेस्यास्यामगाः एतस्यन्नो साता प्रथमेतोकसातां तस्य दिवरेहेण्यम्बर्गो देवस्य देमहे धियो यो न प्रचोदयात् जातवेदसे भुवनस्य अरणं गृहीत्वां जातवेश्ये अग्निसत्तानन्द्योः प्रज्वाल्यां जातवेदसे भुवनस्य अरणं गृहीत्वां जातवेश्ये अग्निसत्तानन्द्योः प्रतीघः प्रज्वाल्य उपावरो अग्निनिधाय अग्नायाख्वेदे गुणानो हव्यदादे निहोदा सत्यपरिषे अदिते मन्नस्व हनुमते मन्नस्व सरस्ते मन्नस्व देशोदप्रसोवा तस्य द्वरेः न्यम्बर्गो देवदेवहे प्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं परस्तादेयो देनावः समुद्यापमानस्य विष्टाः ओं भूः ब्रह्माणमवाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भक्त्या सोमो देवगं समोवाहयामि यज्ञागमावाहयामि इन्द्रमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेण भक्त्या सोमो देवविष्णुमावाहयामि ब्रह्मन् प्रोक्षयामि अदसर्वानोऽस्तु ओं प्रोक्ष्यां पात्रदानामाधायाम् पसौर्यस्य रश्मिभिः अपोदाग्रे प्रोक्षिरास्तां विष्णोस्तुपोषि प्राच्यां विष्णोस्तुपोषे अश्रदा विष्णोस्तुपोषे पृथिवीञ्च विष्णोस्तुपोषे पश्चिमसौधत्तां विष्णोस्तुपोषे सुदासि ध्रुवासि ध्रुवासि आनन्दचो देवेतुं गत्या पृथिव्यापोरिष्यामि ब्रह्मण्ड परेष्यामाञ्च अदसर्वानोऽस्तु ओं प्रोक्ष्यां पर्धो दिवस देमहे प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपउपस्पृश्याम् ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि तरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि औपासकमावाहयामि स्वयं देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतिरूपामि अग्नये रूपामि अग्निसमाप्यागस्तरूपामि ऋत्विगस्तयामि जर्मजस्तयामि अग्निज्योतिरचे समजस्वाहा अन्तरिक्षस्तेन भविततो सौर्यस्सरस्मै स्वाहा वातरिक्वाणस्तेन भविततो सौर्यस्सरस्मै स्वाहा देवस्य स्वावस्तेन भविततो सौर्यस्सरस्मै स्वाहा सर्वसम्पूर्णाद्वासयित्वाम् अक्षताम् अर्धच्याम् आद्यां चरुभिः इन्द्राय नमः यमाय नमः धनुर्धे नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः सर्पणे नमः अग्निपुरुषाय नमः अदिते नमन्नस्व हनुमते नमन्नस्व सरस्वते नमन्नस्व देवसविधप्रसोदा सर्वसम्पूर्णाद्वासयित्याधारान्त मुहूर्तस्तमुहूर्त महान्तोळि गृह्णन्तु आगच्छाम् वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय शानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाव्यागु स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्याम् ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा
उष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासयज्ञाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा कन्या विहार्य सर्वं सागित्वां गृहीत्वा पुनरभिघार्य ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अग्निर्वग्रस्ताः यशोदप्रासावेः भगवतो नारायण श्रीपदे पुरुषोत्तमसस्तिमतिग्रान्तकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री स्थिरवास स्वामिनः विवाहिकोस्त्वकर्मणि आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं हौषे अद्यामनस्वा धनस्य मनस्वा प्रसोवा अतो देवावन्दनो विष्णुर्चक्रमे पृथिव्या सप्तदामहे स्वाहा विष्णुर्चक्रमे त्रेधा देवदं समूढमस्य भागं सुरे स्वाहा तेन चक्रमे विष्णुर्गोपा अदाभ्यः तरोधर्मानुधारयन् स्वाहा पश्चात् कर्मानुपस्तदगामृतानुपदे इन्द्रस्य दुस्सकां स्वाहा तद्विष्णात् पुरमं सदा वसन्ते सूर्यः तमेव दक्षुरादिरग् स्वाहा तद्व्यप्रासो पञ्चमाजाग्रवागं सस्तवन्दते पश्चार्यत्परं पदग् स्वाहा ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अग्निर्वग्रस्ताः देवसविदप्रासामि। మంచి మానపు పశువును
जानते संकल्पमानं प्रकल्पमानं प्रकल्पमानमुपकृप्तं कृप्तं श्रेयोमसीयायुः सम्बोधं बोधं चित्रकेतुप्रभानावान् संहाने ज्योतिष्मागस्तेजस्वानादवग्रस्तवन्नपतपन्ने रोचनो रोचमान शोभन शोभमान कल्याणः स्वस्थस्त्रे कल्पद्रुमकामक चिन्तामणि गजाद विस्तारकस्य देवासुर प्रस्तारकस्य निखिलकपदमायमानस्य वयक्पारावारस्य अस्मिन् प्रदेशे कर्पूरधवल निर्मित संतानोद्यान प्रवृते विश्वक्सेनादि प्रधान किंपुरुष द्वारपालक संशोभिते वैकुण्ठनगरे सिंहासनाधिरूढस्य अस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमित शक्त्या प्रयमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानां अनेककोटि ब्रह्माण्डानां एतदमे व्यक्तमहंकार प्रदीयक्तेजो वायुराकाश तैरावनैरावृते अस्मिन् महत् ब्रह्माण्डमण्डले आधारशक्ति कौर्मानंद प्रथमे क्षीरसागरे श्वेतद्वैव दिव्य महामण्डप अष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल तलातल रसातल महातल महीतल सप्तपातालकस्योभरतले भोर्लोक भवर्लोक सवर्लोक महर्लोक जनालोक तपालोक सत्यलोकाख्ये सप्तलोकस्य अधोभागे महानारायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफला मणिमण्डलमण्डिते दिग्दण्डसुण्डार्तम्बोर्तं विदे लोकालोके च वलयिते लवणाः सागरे प्रवृते जम्बो वृक्षा सप्ते दीपैर्देविते माहेन्द्रादि सप्तकुलपर्वत विराजिते हेमकूटानि महारिष्टात्मके इन्द्रप्रस्थात् नवगण्डात्मके हरिपुरुष किंपुरुष ऐरावतानाम् इन्द्रप्रस्थपान्तजन्य सिंहानन्दके पंचाशत्कोटिल विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्भोद्भूवे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापति क्षेत्रे समभूमध्यरेखायां श्री वेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्यानां पितॄणां नरकादिमुत्तीर्ण आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोच्चबल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति प्रभुवानुसारभिः भृग्वत्मरीचिकाश्च भाभिः गुरु चातुर्लक्ष प्रमाणाभिः दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण नानादोक्त प्रकारेण वेदोक्त मार्गेण विखलसोक्त प्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गाम्भीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र नंदकाक्षि गदाधरस्य श्रीमोमः वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वास गोत्रोद्भवस्य पंचमेन प्रवृत्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवत प्रवासदेवस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वास गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलसगीयमानस्य त्रिगुणात्मकस्य कुलत्रयोज्यादिवसात् उपस्थितावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वास गोत्रोद्भवस्य समस्त देवतामुकुट मरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षय प्रवरान्वित भारद्वास गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय
కిరీటకేయూరుహార దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిక్షోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయునో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాగ్రణ సూత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి మంజార్ష ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కాశ్యపావశ్చారునేత్రవత్ర్యార్య ప్రవరాన్విత కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భోజితాం దాస్యామి విష్ణవే దోభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన మహోర్తస్తు మహోర్త మహాంతో నిగృహంతో సుమహోర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో గోత్రము అంటే వంశాన్ని తెలియజేస్తూ, గోత్రపురుషుడు అంటే ఆ వంశ మూలపురుషుడుగా కూడా చెప్తూ, వంశంలోని సంతతి కూటస్థుడు పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం కూడా గోత్ర ప్రవర్తలు కావచ్చన్నమాట. అందుకే ఇక్కడ ఈ వంశానికి చెందినటువంటి మహర్షులు ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా చెప్తూ, ఆశ్వలాయన సాంఖ్యాయన ఆపస్తంభన మొదలైనటువంటి గోత్ర ప్రవర్లకు మూలకర్తలుగా కూడా చెప్పి, ఇప్పుడే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఈ ప్రవరలను మూల వంశ ఋషి ప్రోక్తమైనటువంటి ఆ వంశానుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య ధారణకు సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి దివ్యమైనటువంటి కళ్యాణ వైభోగాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. దీని ద్వారా లోకానికే సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైతే ఆనాడు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పారట. వారు పాలు పన్నీరు అగరు చందన పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారు. శ్రీనివాసుని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేశారు. కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు అంతా కూడా కళ్యాణ మంటపానికి కూడా తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీనును గావించారు. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి ఆనాడే కన్యాదానం అతి వైభవంగా వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా చేశారట. వశిష్ఠుడు శ్రీనివాసుని పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతపట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అందరూ కూడా బ్రహ్మ, మహేశ్వరుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి శ్రీనివాస పద్మావతి ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారు. దేవాదిదేవులు అందరూ కూడా గంధర్వులు గగన మార్గంలో పుష్పవృషం కురిపించారట.
మరి కడు వైభవంగా వివాహం జరిగితే ఒకులమాలిక శ్రీనివాసుల పద్మావతి కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలైంది. ఆ పద్మావతి శ్రీనివాసుల్ని కూడా దీవించిందట. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే శ్రీనివాసస్వామి తొండమాన్ను పిలిచి, భక్తా, నీవు పూర్వజన్మలో రంగదాసు అనేటువంటి భక్తుడవు. నీవు ఈ జన్మలో మహారాజుగా చేశాను. నీకు నాకు బాంధవ్యం ఏర్పడితే నేను ఈ శేషాచలములో కలియుగాంతం వరకు కూడా ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచదలుచుకున్నాను. కాబట్టి నీవు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపమని కోరాడట. శ్రీ వరాహస్వామి పుష్కరిణి ప్రక్కన స్థలం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు ఆలయాన్ని నిర్మించమని చెప్పి అంటే తొండమానుడు శ్రీనివాసు మాటలను విన్న తరువాత కోరిన విధంగా ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి సెలవు తీసుకున్నాడట. విశ్వకర్మను రప్పించాడు. శుభముహూర్తములో ఆలయ నిర్మాణానికి పునాదులన్నీ కూడా ప్రారంభించారట. అనేక గదులు, మంటపాదులు, వంటశాల, గజశాల, అశ్వశాల, గోశాల, బంగారు బావి, ప్రాకార గోపురాలన్నీ కూడా నిర్మించి ఈ శేషాచలం చేరడానికి దారులు కూడా ఏర్పట్టి వాటన్నిటికీ కూడా సోపానాలు కూడా కట్టి గోపుర మంటపాదులు కూడా నిర్మించి ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత మన శ్రీనివాసస్వామికే తెలియచేశాడట. శ్రీనివాసుడు ముల్లోకాల అందరికీ కూడా ఈ వివరాలు వర్తమానాలు పంపమంటే బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలంతా కూడా శేషాచలం చేరుకున్నారు. శుభముహూర్తములో శ్రీనివాసుడు పద్మావతీదేవి సమేతుడై ఆలయంలోకి ఆనందనయనంలో ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నారు. అంటే తొండమానుడు కట్టించినటువంటి ఆలయం కాబట్టి బ్రహ్మదేవుడే స్వయంగా ఆలయం లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించి ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు వెలుగుచుండుగాక అని చెప్పి ప్రమాణం చేసి శ్రీనివాసుని చూసి, ఓ పరమాత్మ, నీకు ఉత్సవం జరిపించాలి అని చెప్పి నాకు కోరిక ఉన్నది అని చెప్పి తెలియచేశాడు. అది ఎందుకు అంటే లోక కళ్యాణార్థమే. ఈ ఉత్సవాలన్నీ కూడా మనం ఈనాటికి బ్రహ్మోత్సవాలు అనేటువంటి పేరుతో కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎంత గొప్పదో చూడండి. స్వామివారి దివ్యమైనటువంటి లీలా విశేషాలు మనం వింటూ ఉంటే ఎంత గొప్పగా అనిపిస్తూ ఉంటుందో. అతి పవిత్రమైనటువంటి మాంగళ్య శోభను కూడా మనం చూడబోతూ ఉన్నాం. మాంగళ్య ధారణ కార్యక్రమం ఎంత గొప్పదో కూడా మనం చూస్తూ ఉన్నాం. భగవంతుణ్ణి ధ్యానం చేస్తారు. వెంకటేశ్వర స్వామిని స్తుతించటం ద్వారా స్వామివారిని ఆవాహన చేసిన తరువాత మరి ఇప్పుడే మనం చూశాం అర్ఘ్యపాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూప దీప నైవేద్య ముఖవాస ప్రణామాలను కూడా అర్చించి స్వామివారిని షోడశోపచార విధితో కూడా ఆవాహన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా స్వామివారిని వశిష్ఠుల వారు కూడా చెప్పారట. భగవన్ కేన విధినా నామభిర్వెంకటేశ్వరం పూజయామాస తం దేవం బ్రహ్మాతు కమలై శుభై పృచ్ఛామి తాని నామాని గుణయోగ పరాణి కిం వృత్తీని కిం బ్రూహి లక్షకాన్యథవాహరే. అంటే స్వామివారి యొక్క నామాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి అంటే నారదుల వారు ఒక మాట సెలవిచ్చారట. నామాన్యనంతాని హరే గుణయోగాని కానిచిత్ ముఖ్య వృత్తీని చ అన్యాని లక్షకాన్యపరాణి చ. వెంకటేశస్య నామ్నా హి సహస్రస్య ఋషిర్విధి ఛందోనుష్టుప్తథా దేవో శ్రీవత్సాంకో రమాపతి. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమం సఫర్తికంగా ఉభయ దేవేరులకు కూడా కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. సముద్రవతే సామిత్రే హనో దేవే మఖ్యగే మహోదరణే మహాజ్యదిష్ట శృంగే శృంగేర్యజ్ఞేర్యజ్ఞే విభీషణే ఇంద్రపత్తే యాపనే సురసజయ వాయుమతే జలశయనే శ్రియంధారాయాపత్యంధ పరివేధనే శోపరిదత్తంగాయ మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్రామి శుభకే కంఠే వసరదాం శతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్రామి శుభకే కంఠే వసరదాం సదాం. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్రామి శుభగే కంఠే వసరదాం సదం. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరా స్కందారయతాం ధ్రువం. మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో అనుగృహంతో
సుముహూర్తోస్తు. శ్రీనివాసస్వామినః వివాహికోస్వకర్మణి ప్రధాన హోమ హోషే అయితే మన్నస్వా మదే మన్నస్వా సరసే మన్నస్వా తేజోదప్రదో వా అగ్నేయుత ప్రథమో దేవతానామయే జమ్రాజా పవిత్రమో దా స్వాహా ఇమమే స్వాదగే స్వాహా తత్వాయానందమానస్లాసాస్తే యజమానో హవిర్భిః అహేడమానో ఆయ ప్రమోషే స్వాహా చిత్తంజ స్వాహా చిత్తర్జ స్వాహా ఆకోదంజ స్వాహా ఆకోదంజ స్వాహా విజ్ఞానంజ స్వాహా విజ్ఞానంజ స్వాహా వనబ్జ స్వాహా సప్తరేబ్జ స్వాహా రథబ్జ స్వాహా వనుమాబ్జ స్వాహా అంధ్రంజ స్వాహా ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భోర్భవ శివ స్వాహా అయితే నమః స్వాహా యదౌదప్రాసామే అత్రే దేవత్రగతో నారాయణస్య ఏకపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి లాజహోమం హోషే అదేమన్నస్వా హృదయమన్నస్వా సరసేమన్నస్వా యదౌదప్రదోవాన్ ఇమాల్లాజానవిగార్యాన్ ఇమాల్లాజానాపదయో పవిత్రమో దా స్వాహా నదియ ప్రజాన్మే గోపాయాన్ అమృతత్వాయ దేవసే జాతాన్ జనిష్యమానాన్ జాన్ అమృతే సత్యే ప్రవేష్టితాన్ అదర్వవిదన్మే గోపాయాన్ రసమన్న విహాయుషే అదబ్ధాయోసే దదనాన్ హవిషన్న పిదం కృణాన్ సర్గస్య వసాన్మే గోపాయాం ద్విపాదో ఏ చతుష్పదః అష్టాసవాస్త్రయా ఇహాగ్నే ఏ చైత సవా ఆసుగాః సప్రభసవాన్మే గోపాయాం ఏ చ సభ్యాः సభాసదః తానింద్రియావదః కురోం సర్వమాయరుపాసతాం అహే బుద్ధియమంత్రన్మే గోపాయాం యముషయ శ్రియయ్యదా విదః భుజः సామానిదోగంసే సాహిస్త్రైరమృతా సదాం
ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భోర్భవ శివ స్వాహ ఇమాన్ రాజానాపతయో ప్రమోధ స్వాహ అదితే నమగస్తాః హనుమతే నమగస్తాః సరస్వతే నమగస్తాః దేవసవిద ప్రాసామీం అస్యదేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మణి ఉపనిష్టాంతో రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే దురాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవా వైష్ణవం హోషే ఐదేమనుస్వా మదేమనుస్వా సరస్యమనుస్వా దేశౌద ప్రసోవా అతో దేవావంతునోతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తరామ స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాయోదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి వస్తతో ప్రధాని వస్పదే ఇంద్రస్యజుస్సకాం స్వాహ తద్విష్ణాత్మనమంబదగం సదా పశ్యంత సూర్యః తమేవ దక్షురాజరగ్గ స్వాహ తద్యప్రాసో విభంజమో జాగృవాగం సస్సముందతే విష్ణార్యత్పరం వదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ అవితేర్మగ్రస్తాః దేవసవిధప్రాసామేః అస్యదేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మణి ఉపనిష్టాంతోం హౌషే ఐదేమనుస్వా మదేమనుస్వా సరస్యమనుస్వా దేవసవిధ ప్రసోవా అతో దేవావస్తమగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ ప్రజాపదే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వః ఇష్టేభ్య స్వః అసోష్టేభ్య స్వః తేరందుష్టై స్వః యష్కృత్యై స్వః గౌరాభ్యై స్వః దైవేభ్య స్వః తనోభ్య స్వః రుద్ధై స్వః సమృద్ధై స్వః ఆష్టావదే అభిరక్తం స్వాహ శివాదేవాన్ స్వాహ తేజో దైవే స్వాహ సమిధసే తేజోసే దేవీ స్వాహ సౌష్ఠవతినేవాయ స్వాహ సౌర్యస్తమహే చక్షుర్మే పాహి స్వాహ ఆయుర్మే ధీమహే బ్రాహ్మణే స్వాహ బ్రహ్మణ్యే పాహి బుద్ధిర్నే పాహి స్వాహ సప్తైగ్వాద ప్రియాణి హోత్రాదాత్మాని ఇమానద్యానకృతేన స్వాహ ఇమానద్యానకృతేన పౌర్ణాదిమావదే స్వాహ అగ్నిభుక్తజ్జస్వాహ వేదిభుక్తజ్జస్వాహ పృథివీభుక్తజ్జస్వాహ ఓష్ణగంధర్వాప్తిరబ్జస్వాహ అగ్నిజీర్ణం వేదజీర్ణం జహోజీర్ణం పృథవేజీర్ణం సమద్వా హవిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాన్ జుహోతి సమద్వావిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ముందు ఇంద్రాయ స్వాహ పూర్ణాది ముహూర్తస్య ముహూర్తం మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తో అగ్నిస్తృప్తదాం జౌస్తృప్తదో పృథవే తృప్తదాం బ్రహ్మాధ్యార్దంతాం అజదేనమగ్రస్తాః దేవదప్రాసామేః పౌత్రం మే భూయాం స్వాహ పూర్ణమూర్ణమే భూయాం స్వాహ రాత్యాం దక్షిణాయాం శ్రీత్వామధరాయాం ప్రదోపనయాం ప్రాచ్యాం విష్ణు సదనమసి గ్రంథిం సంగృహ్య గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్షాప్యాయంతాం ఓషధయో విశ్వభేజన స్వాహ భూతస్మాదేజది భస్మమాలిప్యాం
भूतस्मादेवदेन्नित्यं सर्वयज्ञकृतं भवेत् श्रेयाग्निर्बोधः नित्यसोमो नमः त्रयार्घं गमनग्नित्रयार्घं कस्तभग्नित्रयार्घं तद्देवानां त्रयार्घं दीर्घायुक्ताय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्टामयो भवस्तावोर्त्यैराजुना अहेरणाय दक्षिणेयोऽवस्तुतमोरद तस्य बाध्यदेनः वसतेरेव मातरः तस्मारङ्गमावो यस्वक्षयाय गुम्बदा आपोदनेताजिनः दिवस्य स्वान्तरक्षय दस्वापृथिव्यात् सम्भवर्चसमसि ब्रह्मवर्चसायत्वा अनुरयीनाम् आपोदनेताजिनः ओम सोमेश्वरस्तमे ज्ञापदे नमस्या यत्ते एदं वाचनं वाग्दे जातवेसे भगवान् तृप्तदो नमः कायेन वाचा मनसेन्द्रियर्त्यात्मनावां प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ब्रह्मानुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः गुणोपहारनैवेद्यं समर्पयामि आज्योपहारं सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని అగ్ని గాయత్రీ జపాన్ని పూర్ణాహుతిని గావించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథస్వామిని మెప్పించి సశరీరంతో స్వామి యందు ఐక్యమైనటువంటి అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికిం. బృందావనములోని గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాలు తల్లి అసలు పేరు గోదాదేవి. మద్రాసు ప్రాంతములో శ్రీవిల్లుపుత్తూరు అనేటువంటి వైష్ణవ పుణ్యక్షేత్రములో గోదాదేవి కర్కాటక మాసం పూర్వ ఫల్గుని నక్షత్రములో విధీతి దినాడు తులసీవనములో పాండ్యదేశములో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. పెరియాళ్వారు అయినటువంటి విష్ణుచిత్తుల వారికి భూదేవి అంశతో ఆవిడ జన్మించినటువంటి కారణ జన్మురాలుగా కూడా చెప్తూ ఉంటారు. అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వరమాల అయినటువంటి స్వామివారికి ధరింపబడినటువంటి వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ వైష్ణవ ఆళ్వారు ఆచార్య దివ్య పరంపరలో శ్రీ రంగనాయక చరిత్రము నాయకమని వంటిది. ఆమె కవనమైనటువంటి తిరుప్పావులోని పాసురాలు వేద మంత్రాలతో సమాన స్థాయిని ధనుర్మాసములో ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. మనందరం కూడా చూశాం. విశిష్టాద్వైత సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ పరంపరలో శ్రీ రంగనాయకి యొక్క మధురభక్తి, అనన్య శరణాగతి, అపూర్వ మధురభక్తి వైష్ణవాచార్య సాంప్రదాయములోనే సాధకులకు మార్గదర్శమై శరణాగతి మధుర ప్రేమ రూపమైనటువంటి భక్తి అనేటువంటి రెండు మోక్షోపాయాలు రెండు కళ్ళవలే మార్గదర్శకంగా నిలిచాయి. అదుగో స్వామివారికి ధరింపబడినటువంటి అదే పుష్పమాలను మన భూమహాలక్ష్మికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మొదటి పాసురాన్ని కూడా మనం విన్నాం. గోదామాత అనుకూలమైనటువంటి ఈ మార్గశీర్ష మాసములో పున్నమి చంద్రునితో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలాన్ని తనకు లభించినటువంటి అనుకూలమైనటువంటి కాలంగా, ఈ వ్రతానికి సరైనటువంటి కాలంగా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మార్గళిత్తంగల్ మది నిరైంద నన్నాల్ అని చెప్పి ఈ వ్రతాన్ని చేస్తే మనకు లభించేటటువంటిది ఏమిటి అని కూడా చెప్తూ ఉన్నారు.
విశేషంగా పున్నమి రాత్రి శ్రీకృష్ణుడితో విహరించి హాయిగా ఒళ్ళు మరిచి సుఖనిద్ర పొందారట. అలా గాఢనిద్రలో మైమర్చినటువంటి వారిని తట్టి లేపుతూ ఉన్నది గోదామాత. ఆమె ప్రబోధించి నిద్రలేపటానికి కాదు, మాయా అనేటువంటి సుఖములో మైమరిచి బ్రహ్మజ్ఞానము అనేటువంటి మన యొక్క ఆత్మజ్ఞానముతో పరమాత్మను చేరుకునేటటువంటి మార్గాన్ని గుర్తించేటటువంటి దివ్యజ్ఞానాన్ని మనలో మేలుకొలపాలి అని చెప్పి ప్రబోధం చేస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి మాసము నేనే అని చెప్పి కూడా భగవంతుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబరాల కార్యక్రమాన్ని అన్నమాచార్య సంకీర్తన ఆలాపన ద్వారా సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి. ఓ